జారి తుళ్ళింతవుతుంది, ఓ గుండె జారి గల్లంతవుతుంది. సింధు, ఏమైంది? మను ఆఫీస్కి వచ్చాడా? అతని స్టేటస్ ప్రస్తుతం ఎలా ఉంది? అలానే ఉన్నాడు. నేను తన గుర్తులేని కళ్యాణి. గుర్తు లేకపోతే గుర్తు తెప్పిద్దాం. ఎలా? మనుని మన హాస్టల్కి పిలు. అతని హాస్టల్కి అతిథిలా వచ్చాడు, దొంగలా వచ్చాడు, లవ్వర్గా వచ్చాడు. ప్రతి గదిలోనూ ప్రతి గోడ మీద ఏదో ఒక జ్ఞాపకం మిగిలే ఉంటుంది. మనం ఆ జ్ఞాపకాల్ని గుర్తు చేద్దాం. ఓసారి గుర్తు చేయడం వల్ల నష్టం లేదు కదా. ఒరే మను, ఒకసారి ఇలా రా. ఒరే, నువ్వు డ్రైవింగ్ చేస్తే ఎలా ఉంటుందేమో గానీ నేను డ్రైవింగ్ చేస్తానులే. వద్దురా, ఐ నో డ్రైవింగ్. ఒరే నీకు దండం పెడతారా, నేనే డ్రైవింగ్ చేస్తారా బాబు, ప్లీజ్. ఒరే ఇప్పుడు ఇదేంటా నడక్కు, అడిగావంటే నేను ఈ స్టీరింగ్ కి తల గుద్దుకొని చచ్చిపోతా. ఆ సింధు, ఏం కావాలి? మను ఎలా ఉన్నాడు? వాడు బానే ఉన్నాడు, మాకే నరకం కనపడుతుంది. నరకం? వాట్ ఈస్ దట్? అదో సినిమా లేరా, తర్వాత చూడొచ్చు. ఒకసారి మనుని హాస్టల్ కి తీసుకొస్తావా ప్లీజ్? ఇప్పుడా? అవును, ఇప్పుడే. వామ్మో, వీడు మళ్ళీ నిద్రపోతున్నాడు. సింధు, వాడు నిద్రపోయి లేచాక వాడి కండిషన్ ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా. ఇప్పుడు వాడిని ఇంటికి తీసుకెళ్తాను. లేచిన తర్వాత వాడు బాగుంటే నీ దగ్గరికి తీసుకొస్తానే. నువ్వేం టెన్షన్ పడకు, వాడిని నేను చూసుకుంటాలే, ఓకేనా? అలాగే. ఏమైంది సింధు? మను నిద్రపోయాడట. నిద్ర లేవగానే తీసుకొస్తానన్నాడు. డోంట్ వరీ సింధు, నీ ప్రేమ స్వచ్ఛమైనదే అయితే మను డెఫినెట్ గా మామూలు మనిషి అవుతాడు. బిలీవ్ ఇట్. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే భయ్యా. నేను గోస్ట్ రైటర్ మేడం. అంటే గోస్ట్ అంటే వాళ్ళకి తెలియదు అనుకుంటా. దెయ్యాల కథలు రాసేవాడిని మేడం. మేడం ఫస్ట్ మనం గదిలోకి వెళ్దాం. ఏంటి గదిలోకా? అదే మేడం, కథలో గది. చెప్పు ఏటేటో చెప్తున్నావు. లాంగ్వేజ్ యా చెప్పండి. ఓపెన్ చేస్తే నక్క ఓల, ఒకటే గోల. అలా వస్తే ఊరవతల ఓ పెద్ద బంగ్లా మేడం. ఇప్పుడెక్కడ ఊరవతల బంగ్లాలున్నాయ్యా? సెట్ వేద్దాం మేడం. ఇప్పటికిప్పుడు అంత సెట్ ఎలా వేద్దాం? రవ్వ లడ్డు రంగయ్య దగ్గర అడుగుదాం మేడం. ఆయన ఎవరు? ఆ ఇంటికి ఓనరా? ఆ సినిమా డైరెక్టర్ మేడం. ఒరేయ్, ఫస్ట్ కథ ఏంటో చెప్పరా, లొకేషన్ తర్వాతరా. నేను లొకేషన్ తోనే స్టార్ట్ చేస్తాను సార్. అయితే చెప్పు. 2 బెడ్ షీట్లు, 2 బెడ్ లంపులు, 2 కర్టెన్లు, 2 పిల్లోలు, 1 టీవీ క్లాత్, హాల్లో 2 సోఫా సెట్లు, 4 ప్లాస్టిక్ కుర్చీలు. ఒరేయ్, ఇవన్నీ ఎందుకురా? మా కొత్త ఇంటికి మా ఆవిడ తెమ్మంది. ఇంతకీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా? ఎర్రగడ్డ. అరే లేచావేంటి? కూర్చో కూర్చో. మీ పాతదాసిని మీ ముందు కూర్చోవాలంటే భయంతో కూడిన సిగ్గు, ప్రేమతో కూడిన అభిమానం. నాకు అంతే, అవసరంతో కూడిన అభిమానం. అంటే నన్ను అవసరం కోసం ప్రేమిస్తున్నారా? నువ్వు అలా నిలదీసి అడిగితే నేనేమి జవాబు చెప్పలేను. ఇంతకీ నేను చెప్పింది ఏం చేశావు? మీరేం చెప్పారు? తీసుకోండి సార్. సార్, మాంత్రికుడి ప్రాణం ప్యారెట్ లో ఉన్నట్టు ఈవిడ గారి రహస్యాలు ఈ సెల్ ఫోన్ లో ఉన్నాయన్నమాట. మనం ఎక్కడున్నాం? మన ఇంట్లో. రహస్య అర్థమైంది. రహాది జహాతి అలోకే విరాచి. అవునమ్మా, పక్కింట్లో ఆయన చాలా రొమాంటిక్ గా ఉన్నారు. అక్కడ ఆయన ఫీల్ అవుతున్నారు. అది చూసి ఫీల్ అవ్వడం మీ గొప్పతనం.
చికాచి లక్కటి చలోరే చికాచి. అవునవును, సీతా సావిత్రి అనసు ఎంత పతివ్రతలో అంతకన్నా గొప్ప పతివ్రతలు మీరు. కంటిన్యూ. ఈ రహస్యం మీదైపోతే బోల్డెన్ రహస్యాలు మీవైపోతాయి కదా, తొందర ఎందుకు? ముందు రహస్యాలు, ఆ తర్వాతే రహస్య. కుదరదు. ముందు రహస్య, తర్వాత రహస్య గుండెల్లో ఉన్న రహస్యాలు. అలాగే మై డియర్, ఎన్నో యుద్ధాలు చేసిన వాణ్ణి, చూసిన వాణ్ణి. నిన్ను కూడా గురి చూసి కాలుస్తా. వెయిట్ వెయిట్. ఏం ఆలోచిస్తున్నారు? నిన్ను కాల్చడం ఎలాగాని, వేడి వేడి వాడి వాడి చూపులతో. పొండి, నాకు సిగ్గేస్తోంది. ఆహా. నేను మీకు కథ చెప్పడానికి రాలేదు. మరేంటి, భోజనం చేసి వెళ్ళడానికి వచ్చావా? నేను కొన్ని క్యారెక్టర్లు చెప్తాను, ఊహించుకోండి. ఆ తర్వాత కథ చెప్తాను. ఓకే, చెప్పండి. ఓకే. ఓపెన్ చేస్తే ఒక రోడ్డు, ఆ రోడ్డు మీద అప్పలమ్మ. ఆమె చేతిలో 5 అడుగుల చీపురు. వీధి ఊడుస్తూ ఉంది. ఇంతలో దూరం నుంచి చిరిగిన బట్టలు, మాసిన గడ్డంతో సుందరం నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. భుజాన ఒక సంచి, రోడ్డు పక్కన కాగితాలు, ప్లాస్టిక్ బట్టలు వేరుకుంటూ వస్తూ ఉన్నాడు. ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరు ప్రేమలో పడ్డారు. అంతే, ప్రేమ కథ మొదలైపోయింది. డైరెక్టర్ గారు, ఇదిగో కథ, ఇదిగో సినిమా. ఆగండి ఆగండి ఆగండి, నేను ఇంకా టైటిల్ చెప్పలేదు కదా. త్వరగా చెప్పవయ్యా. చీపురుతో రాణి, సంచితో రాజా. నాకు దొరికేసింది, నాకు దొరికేసింది, నాకు దొరికేసింది, నాకు దొరికేసింది, నాకు దొరికేసింది, ఇదిగో advance. నాకు దొరికేసింది. థ్యాంక్ యూ మేడం. ఈ కథ నాది. ఓకే, ఇంకెవరికి చెప్పకండి. ఓకే మేడం. ఒరే నువ్వు ఇలా నీ మెమరీ లాస్ తో మమ్మల్ని చంపకరా, గుర్తు తెచ్చుకో. ఏం గుర్తు తెచ్చుకోవాలి? ఆ రోజు మనం ముగ్గురం కలిసి ఉషాని కిడ్నాప్ చేసాం. ఆ తర్వాత ఊరి చివర బంగ్లాలో దాచాం. ఫేస్ కి మాస్క్ కూడా వేసుకున్నాం. ఆ ఉష వీడిని ఫూల్ కూడా చేసింది. నేనేం ఫూల్ అవ్వలేదులే. ఆ తర్వాత ఒరేయ్ ఈడు కదలాడ్రా. అంటే మెదడులో ఫైల్స్ కదిలాయి. చిప్ ఫార్మాట్ కాలేదురా, కొన్ని ఫైల్స్ ఉన్నాయి. మను, నాకేం గుర్తు రావట్లేదు కానీ ఉషా తల మీద కొట్టింది, అదొకటే గుర్తుంది. ఒరే ఆ కొట్టడం వల్ల ఇదంతా జరుగుతుంది. ఒరే మను, ఆ కొట్టడానికి ముందేం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది, కొంచెం ఆలోచించరా బాబు ప్లీజ్. ఓ పంచేరా, సినిమాల హీరోలు ఇలాగే మెమరీ లాస్ వస్తే జుట్టు పీక్కుంటారు, తలంతా నొక్కుంటారు. ఎలా? నేను చూపిస్తాను కదా, నేను చూపిస్తారా. అరే అంకుల్ ఆంటీ మీరేంటి ఇక్కడ? మా ఇంట్లోకి మేము రాకపోతే పక్కింటోళ్ళు వస్తారా? మీరిద్దరు కలిసి నా మనోకి మెమరీ లేకుండా చేస్తారా? ఆస్తులు కొట్టేసే ఫ్రెండ్స్ చూశాను, లవర్ ని చెడగొట్టే ఫ్రెండ్స్ చూశాను, మెమరీ పోగొట్టిన ఫ్రెండ్స్ ని ఇవాళ్లే చూస్తున్నాను. ఓ అంటే అంతా వినేసారా? నువ్వు ఉండవే, మొత్తం నేరేషన్ వినేసాం. ఇప్పుడు మిమ్మల్ని పోలీసులకు పట్టించాలా లేకపోతే మేమే చంపాలా? మీరే డిసైడ్ చేసుకోండి. రెండు వద్దు అంకుల్, మమ్మల్ని ఇలా వదిలేండి ప్లీజ్. అమ్మా వదిలేయాలట్రా?
నా కొడుకుని జవాబులేని ప్రశ్నలా మిగిల్చిన మిమ్మల్ని నేను కాదురా ఆ దేవుడు కూడా క్షమించడు. ఆ దేవుడు కనబడ్డప్పుడు అడుగుతాంలే గాని ఆంటీ, ముందు మీరు మమ్మల్ని క్షమించండి. అయినా మేము చేతులు కట్టుకుని ఏం కూర్చోలేదు. వీడికి మెమరీ తెప్పించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాం. డాక్టర్ మేల్కోటి దగ్గరికి ట్రీట్మెంట్ కూడా తీసుకెళ్ళాం. మిమ్మల్ని నమ్మింది ఎవర్రా? ఇవాళ డాక్టర్ దగ్గరికి మేము కూడా వస్తాం. అవును, ఆ డాక్టర్ దగ్గరికి మేము కూడా వస్తాం. నా బంగారు కొండ ఆరోగ్యం గురించి మేము కూడా కనుక్కుంటాం. ఆంటీ, వాడి ఆరోగ్యం గురించి మీరు ఏం టెన్షన్ పడకండి. చూడండి దుక్కలాగా ఎంత బాగున్నాడో. అవును, వాడు ఎందుకు లేపాడు? ఆంటీ వాడిని కొట్టింది కదా, అందుకే హ్యాపీగా ఉందంట. అలాగా, మళ్ళీ కొట్టు. మళ్ళీ. అవును, అమ్మ ఎందుకు కొడుతుంది? ఏంటమ్మే బాగున్నావా? ఎవడు వీడు? యాప్స్ మన ప్రొడ్యూసర్ గారు. అయ్యో సార్, మీరా? నేను గుర్తుపట్టలేదు. ఏందమ్మే విగ్గు లేకపోయేటప్పటికి గుర్తుపట్టలేదా ఏమే? గుర్తుపట్టలేదు. పర్లేదులే అబ్బే. సార్ నమస్కారం సార్. ఎవరు పోయా నువ్వా? నేను మ్యూజిక్ డైరెక్టర్ సార్. నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ వా? హార్మోనియం పెట్టి తెచ్చుకోలేదే? అది పాతకాలం మ్యూజిక్ డైరెక్టర్స్ చేసే పని మేడం. నేను మోడ్రన్. కూర్చో. థ్యాంక్ యూ సార్. కూర్చున్నా. అయితే 2 పాటలు వేసుకో. అలాగే సార్, ఒక్క నిమిషం. యమహో నియమ యమాదం చెలరేగియగ దిగ తాపం. రోజుల్లో నేను యముడంత వాణ్ణి, మోజుల్లో నీకు మొగుడంటి. ఆ పాట హిట్ కదా. మీకు నచ్చితే అదే మళ్ళీ కొట్టి నేను మీకు ఇస్తా. లిరిక్స్ మారుస్తా, మిగతాదంతా సేమ్ టు సేమ్. మ్యూజిక్ అంటే ఇంతేనా? ప్రస్తుతం ట్రెండ్ ఇంతే సార్. ఇంకో పాట వినండి సార్. వేసుకో. పురుషోత్తమా పురుషోత్తమా. ఇదేందయ్యా, ఇది దేవుడి పాట కదా. మన దేవుడా రొమాంటిక్ సినిమా ఇదట్టా ఫిట్ అవుద్ది ఏని? ప్రొడ్యూసర్ గారికి సినిమా నాలెడ్జ్ ఎక్కువ. నా బోందా, నాకు సినిమా నాలెడ్జ్ ఎక్కడిదే? ఆన్సర్ చెప్పు. మ్యూజిక్ సింపుల్ సార్. ఆ పాటలో దేవుడి గురించి కలగన్నాడు, మన పాటలో హీరోయిన్ గురించి కలగంటాడు. మిగతాదంతా సేమ్ టు సేమ్ సార్. వారిని ఇంత సింపులా? అందుకేనా ఈ మధ్య ప్రతి ఓడు మ్యూజిక్ డైరెక్షన్ చేసేస్తున్నాడు. సార్, ఎంతకీ మీకు ట్యూన్స్ ఓకేనా? డబ్బులు ఓకే, కానీ మన సినిమాలో 6 పాటలు ఉన్నాయి కదా. కిట్టా ఫిట్టింగ్ చేసేటప్పుడు ఈయన 600 పాటలు కూడా ట్యూనింగ్ చేసేస్తారు. అంతే కదా సుందరమా? మిగతా పాటలు వినిపించనా సార్? పాపనడుగు. పాప వింటావా? నేను పాప అని పిలిస్తే నువ్వు కూడా పాప అని పిలుస్తా. కొవ్వెక్కిందా? మేడం అని పిలువ. సరే సార్. మీరు నన్ను భలే కాపాడుతున్నారండి. అట్నా పాప? తర్వాత వేటాడతాడు, రెడీగా ఉండు. ఒరేయ్, ఆ మేల్కొట్టి గారు మనకి మెయిల్ చేస్తారంటావా? ఏం మేల్ రా? నేను చెప్పేది ఈమెయిల్ కాదురా, హెల్ప్. అతనికి ట్రీట్మెంట్ అరేంజ్ చేయి. ఓకే సార్. అరే వెళ్ళండ్రా. అలాగే అంకుల్. పదరా. డాక్టర్, మా వాడి కండిషన్ ఎలా ఉంది? మళ్ళీ మెమరీ వస్తుందంటారా? మీరు అతని పేరెంట్స్ కాబట్టి అతని చిన్నప్పటి జ్ఞాపకాలు ఒక్కొక్కటి గుర్తు చేయండి. తప్పకుండానండి. డాక్టర్ గారు, ఆ విషయం కొంచెం డీటెయిల్ గా చెప్తారా? మగవాడికి ఈ లోకంలో ఎప్పటికీ కూడా గుర్తుండిపోయేవి 2 జ్ఞాపకాలు. ఒక్కటి తల్లివి,
రెండు భార్యవి. అంటే భార్య, లవర్, గర్ల్ ఫ్రెండ్ ఏమైనా అనుకోండి మీరు. అంటే పనంతా నీకు ఉషకేనన్నమాట. మీరు అలా ప్రయత్నిస్తే ప్రయోజనం ఉంటుంది. ఓహో. ఆ జ్ఞాపకాలు అతనికి గుర్తు తెస్తే అతని మెమరీ తప్పకుండా బాగుపడుతుంది. అత్తయ్య గారు నాకు ఐడియా వచ్చేసింది. మనుని ఒక గదిలో పెట్టి తాళం వేసి తల్లి ప్రేమ, అమ్మ మాట, మాతృదేవో భవ లాంటి ఓ డజన్ సినిమాలు చూపిద్దామా? అప్పుడు గాని జుట్టు పీక్కుని బట్టలు చెప్పుకుని బదాన పడ్డావు. ఇప్పుడు ఆ మేల్కోటి దగ్గర అవుట్ పేషెంట్ గానే ఉన్నాడు. అప్పుడు ఇన్ పేషెంట్ గా జాయిన్ చేయాల్సిందే. బాబాయ్కి నాన్నమ్మ గుర్తుంది కదా, ఇంకేంటి ప్రాబ్లం? మీ బాబాయికి మీ నాన్నమ్మ ఒకటే గుర్తుండే సరిపోదు. ప్రపంచంలో బతకాలి అంటే బోల్డని గుర్తుండాలి. డాక్టర్ చెప్పింది ఎలా చేయడం, వాడికి తల్లి తాలూకు జ్ఞాపకాలు ఎలా గుర్తు చేయడం? అసలు మదర్ డ్యూటీ ఏంటి? పిల్లవాడు పుట్టగానే పాలివ్వడం. చిచి, చాండాలంగా నీచంగా ఉంటుంది. నేను ఒప్పుకోను. ఒళ్ళో పడుకోబెట్టుకుని వాడికి స్నానం చేయించడం. ఏమోయ్, నీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు. వాడు ఇబ్బంది పడతాడేమోనండి. మరి ఇంకేం మెమరీస్ ఉన్నాయి అత్తయ్య? ఐడియా. వాడికి చిన్నప్పుడు లక్ష్మి మొలతాడు కట్టే ఉంటుంది కదా, మొలతాడు కట్టేద్దాం. పిన్ని, వాడి మెమరీ మొలతాళ్ళకి కాశీతాళ్ళకి వెనకొస్తుందని నేను అనుకోను. అయినా ఖర్చులేని వ్యవహారం కాబట్టి మొలతాడు కట్టించు, ట్రై చేద్దాం. మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. అంతా అవుట్ ఆఫ్ సిలబస్ లెసన్ లాగా ఉంది. మీరందరూ చెప్పడం అయిపోతే నా నిర్ణయం నేను చెప్తాను. తన వల్ల కాదని చివరికి వాడిని పిచ్చాసుపత్రిలో చేర్పిస్తుందేమో. నేనంత ఇన్ పేషెంట్ ని కాదు. ఏంటిది? నేనంత ఇన్ పేషెంట్ ని కాదు. అర్థం కాలేదా? నేను అసమర్థురాల్ని కాను అని చెప్తున్నాను. ఓహోహో, ఇన్ఎఫిషియెంటా? చంపేశావు కదే. అదే స్పెల్లింగ్ మిస్టేక్ తాతయ్య, అడ్జస్ట్ చేసుకో. పింకీ ఆపు. నా డెసిషన్ వినండి. నేను రేపు మనుని నర్సింగ్ హోమ్ కి తీసుకువెళ్తున్నాను. ఎందుకత్తయ్యా? ఉయ్యాల్లో పడుకోబెట్టానుకా? అయినా మను సైజ్ ఉయ్యాలు ఉంటాయంటారా? స్టాప్ ఇట్. నేను రేపు మనుని వాడు పుట్టిన నర్సింగ్ హోమ్ కి తీసుకువెళ్తున్నాను. అక్కడ వాడు పుట్టిన గది, డెలివరీ చేసిన డాక్టరు, బొడ్డు కోసిన నర్సు, వీళ్ళందరినీ పరిచయం చేస్తాను. అంతే, వాడికి అన్ని గుర్తొచ్చేస్తాయి. నాకు నమ్మకం లేదు. నాకైతే ఈ ట్రీట్మెంట్ వికటిస్తుందేమోనని భయంగా ఉందిరా. నేను ప్రకటించాక వికటించినా విషమించినా ట్రీట్మెంట్ తప్పదు. రావు, విన్నావా? పిన్ని, గాబరా పడకు. పైన భగవంతుడున్నాడు, కింద డాక్టర్ మేల్కోటి ఉన్నాడు. ఎవరో ఒకరు కాపాడతారు మనుని. డోంట్ వరీ. మమ్మీ చూసావా, ఈ డిస్కషన్ లో పడి నా హోంవర్క్ కూడా పూర్తి చేయలేదు. నాకు కూడా మెమరీ లాస్ వచ్చేసింది. ఏంటో ఇదిగో నాయ్. హఠారి బులాకి చటోరు చిలాకి. మా ఆయనకి ఎన్నాళ్ళకి భార్యకి మల్లె పూలు జిలేబీ తేవాలని గుర్తుకొచ్చిందని అమ్మగారు మురిసిపోతున్నారు. ప్యాకెట్ ఓపెన్ చేయి. డికటి డకటి నాకేనా అని అడుగుతున్నారు. కాదు, పక్కింటి రహస్యకి. అలా కోపం తెచ్చుకోకు. ఈ సెల్ ఫోన్ కొనటానికి ఓ రీజన్ ఉంది. కహాని జికాని కిలాడి మగాడి. మగాడు కథలు బోల్డని చెప్తారు అంటున్నారు. రేయ్, చెప్పేది విను. సరిగ్గా ఇలాంటి సెల్ ఫోనే రహస్య దగ్గర కూడా ఉంది. ఉంటే నేను మళ్ళీ రహస్య ఇంటికి వెళ్ళినప్పుడు ఈ ఫోన్ ఆ ఫోన్ తో మార్చేస్తాను. హిజారి మజారి. అలా చేస్తే ఏం జరుగుతుందని అడుగుతున్నారు. ఆ సెల్ ఫోన్ లో బోలెడని రహస్యాలున్నాయని నా అనుమానం. ఆ ఫోన్ లోని మ్యాటర్స్ మన ఇంట్లో అనలైజ్ చేస్తాం. ఆ రహస్యాలు ప్రభుత్వానికి అందిస్తాం. ఉలాచి ఇలాచి కలాసి పిశాచి. మీ దిక్కుమాల మెదడికి ఇంత మంచి ఐడియాలు ఎలా వచ్చని అడుగుతున్నారు. మెదడు దిక్కుమాలిందే కావచ్చు, కానీ తుపాకీ కాదు. వాళ్ళు దగ్గర పెట్టుకుని ట్రాన్స్లేట్ చెయ్యి. అయితే నిజంగా అన్నదేంటంటే మీ బుర్ర పాదరసమని. కలాతి చపాచి పలోచి లికోచి. మీరు నీ ట్రాన్స్లేషన్ ఏం అక్కర్లేదు. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంటుంది. అబ్బో
రహస్య ఎన్నాళ్ళు దాస్తావే నీ రహస్యాలు? వస్తున్నా. దొంగ 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 ఎక్కడ దొంగ దొంగ మనో రాయలరా యారా పొద్దున్నే చేతులు ఆ గులాబీ పువ్వు ఏంటి? అది నా ముక్కులో పెట్టడం ఏమిట్రా? ఈ రోజు మీ మ్యారేజ్ యానివర్సరీ కదా, విష్ చేద్దామని. ఈ రోజు మా మ్యారేజ్ యానివర్సరీ ఏంట్రా? అదైపోయి 10 రోజులు అయిందిగా. లేదు, ఈ రోజే. ఏం కంగారు పడుకో, నోటాగు. అత్తయ్య చిన్న కన్ఫ్యూజన్ అంతే. నాన్న మను, ఏంటి మమ్మీ? ఇవాళ మన ఇద్దరం ఒక చోటికి వెళ్ళాలి తెలుసా? వెళ్ళకు రాయ్, నష్టపోతావు. మను, మొన్న డాక్టర్ గారు ఏం చెప్పారు? నీకు పాత జ్ఞాపకాలు గుర్తుకు రావాలి అని చెప్పారు. ఎప్పుడు చెప్పారు? ఏ డాక్టర్? నువ్వు ప్రతిరోజు ఉదయం వచ్చి ఇలాంటి ప్రశ్నలు వేయకుండా ఉండడం కోసమే డాక్టర్ చెప్పాడు. తొందరగా రెడీ అవ్వు, మన ఇద్దరం వెళ్ళాలి. నేను కూడా వస్తాను. అలాగే. సరే, ఇట్రా. నిన్ను స్కూల్ లేదా? అయ్యో తాతయ్య, నా ఎడ్యుకేషన్ కంటే బాబాయ్ మెమరీ ఇంపార్టెంట్ తాతయ్య. ఆ? నన్ను ఆపకు ప్లీజ్. అయితే నేను కూడా వస్తా. కుదరదు, పింకీ మాత్రం వస్తుంది. దట్స్ ఆల్. మను రెడీగా. ఇదిగో ఈ గొడవంతా ఎందుకు కానీ ఆ డాక్టర్ని ఎక్కడికి రమ్మను, ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. భలే చెప్పావురా రావు. డాడ్ 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 డాడ్, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హ్యాపీ వెడ్డింగ్ డే. లక్ష్మి గారు, ఇంకేంటి విశేషాలు? ఎలా ఉన్నారు? బాగున్నాను డాక్టర్ గారు. ఈ అబ్బాయి మను కదూ? అవునండి, మీరే కదా డెలివరీ చేసింది. డాక్టర్ గారు, మను పుట్టిన ఇన్నేళ్లకి మళ్ళీ మీ అవసరం వచ్చింది. నిజమా? ఎన్నో నెల? ఆ అవసరం కాదు. మ్యాటర్ ఏంటంటే మనుకి కొంచెం మెమరీ లాస్ వచ్చింది. డాక్టర్ గారు మెమరీ లాస్ పోవడానికి మదర్ మెమరీస్ తెప్పించమంటున్నారు. మదర్ మెమోరీసా? అదేంటి? అంటే తల్లికి సంబంధించిన జ్ఞాపకాలు. మను, ఈవిడే నీకు డెలివరీ చేసిన డాక్టర్ గారు. గుర్తొచ్చిందా?